వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన బాట పట్టారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని, పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకపోతే దశల వారీగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాలం చెల్లిన సుమారు 4000 బస్సులను వెంటనే తొలగించి వాటి స్థానంలో నూతన బస్సులను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం పాత బస్సుల కారణంగా తరచూ బ్రేక్ డౌన్లు జరుగుతున్నాయని, వాటికి గ్యారేజీ సిబ్బందిని బాధ్యులుగా చేస్తూ అక్రమంగా ఛార్జిషీట్లు జారీ చేయడం, పనిష్మెంట్లను విధించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. అలాగే రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఆర్టీసీ ఉద్యోగుల ద్వారానే నడపాలని స్పష్టం చేశారు. కార్మికులకు రావాల్సిన PRC 24 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఆర్టీసీపై ప్రైవేటీకరణ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 49,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిర్వహిస్తారు. అవి ఎలక్ట్రికల్ బస్సులు అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలోనే టోటల్ గా ఓవరాల్ గా 120 డిపోలు తీసుకుంటే 10,000 చిల్లర బస్సులు, మరి 9,800 బస్సులు ఒక్కసారిగా వస్తే ఇక్కడ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, క్లీనర్లు, మరి వాళ్ళ ఉద్యోగ పరిస్థితి ఏంటి? ఈరోజు తీసుకుంటే దాదాపు 4 డిపోలు ఖాళీ అయిపోయినాయి. విద్యాధరపురం, శ్రీకాకుళం, గుంటూరు, మరి నెల్లూరు, ఈ 4 డిపోలు ఖాళీ అయిపోయి వారిని బలవంతంగా వేరే డిపోలు ట్రాన్స్ఫర్. దయచేసి గమనించిన కార్మిక నాయకులు ఇక్కడ అందరూ, రేపు మనకు ఆ పరిస్థితి రాకముందే, మనల్ని కూడా బలవంతంగా వేరే డిపోలు ట్రాన్స్ఫర్ చేయకముందే, మనల్ని ఖచ్చితంగా మీరు ఉద్యోగం చేస్తారా, నెల్లూరుకి వెళ్తారా, కావలికి వెళ్తారా, లేదంటే ఉద్యోగం విడిచిపెట్టి పోతారా అని అనకముందే మనమందరం ఒక్కటి కావాలా. ఏదైతే జేఏసీ పిలిపించిందో ఆ జేఏసీ పిలుపుకు కట్టుబడి ఉండాలా. సుమారు 10,000 పోస్టులు అన్ని కేటగిరీలో కూడా ఖాళీ ఉన్నాయి. మరి ఇంత తక్కువ సిబ్బందితో, ఇంత తక్కువ బస్సులతో మేము ప్రజలకు ఈరోజు మీరు ఏదైతే నిర్ణయించారో ఈ శ్రీశక్తి పథకము, దాన్ని విజయవంతంగా రన్ చేయాలంటే కూడా ఖచ్చితంగా అన్ని కేటగిరీలో ఖాళీలున్న భర్తీ చేయాలని చెప్పి కూడా ఈ ధర్నా మూలకంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే ప్రజలకు అవసరమైన కొత్త బస్సులు సుమారు 3,000 నుంచి 4,000 కొత్త బస్సులు అవసరం పడుతుంది. ఈరోజు అన్ని గ్రామాలకి వెళ్ళాలి. ఈరోజు స్కూల్ ఓపెన్ చేశారు, విద్యార్థులు వస్తున్నారు, రోడ్లలో పడుతున్నారు. ఈరోజు ఎందుకంటే మా ఊరికి ఈరోజు బస్సులు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఊరికి కూడా స్టూడెంట్ కోసం బస్సులు నడపాలని చెప్పి కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి అలాంటి ప్రజల అభిష్టం మేరకు ఈరోజు మనం అన్ని రకాలుగా ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలంటే ఖచ్చితంగా బస్సులు కొనాల్సిన పరిస్థితి. మరి ఈ బస్సులు కొనే ఆర్థిక స్తోమత ఆర్టీసీకి లేనప్పుడు మీరు ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఏదైతే సబ్సిడీ ద్వారా వాళ్ళకి ఇస్తున్నారో అదే సబ్సిడీ ద్వారా ఆర్టీసీకి సూటి ఇచ్చి ప్రైవేట్ బస్సులు కాకుండా ఆర్టీసీ వాళ్ళే ఎలక్ట్రిక్ బస్సులు కొనే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మనము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదైతే మనము ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టే విధానానికైతే మనం వ్యతిరేకం కాదు. ఆ ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రిక్ బస్సుల ఓనర్స్ కంపెనీ ఏదైతే పినాకిల్ కంపెనీ ఉందో ఆ కంపెనీకి ప్రభుత్వం ఎటువంటి రాయితీలు కల్పిస్తూ ఉందో ఆ కంపెనీలో మనకు స్త్రీశక్తి పథకం ద్వారా మన ఆర్టీసీకి రావాల్సినటువంటి 300 కోట్లకు గాను ప్రభుత్వం కేవలం 160 కోట్లు మాత్రమే నెల చెల్లిస్తూ ఉంది. ఆ 160 కోట్లకు గాను 300 కోట్లు మనకి చెల్లిస్తూ ఆ అమౌంట్ మనము మిగిలిన 140 కోట్లు అమౌంట్ మనం ఎలక్ట్రికల్ బస్సుల పైన పెడితే నెలకు 140 ఎలక్ట్రికల్ బస్సులను మన ఆర్టీసీనే సొంతంగా కొనేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్త్రీశక్తి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి ఈ గేట్ మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాం.